హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజైతే మా ఆడబడుచు వాళ్ళ పాపది అన్నప్రసన్నం ఉంది. 6వ నెల వచ్చింది. సో నేను మా హస్బెండ్ అయితే బయలుదేరి వెళ్తున్నాము. వాళ్ళు ఉండేది కంకిపాడులో, కానీ అన్నప్రసన్నం అనేది పెద్దవుటిపల్లి అంటారు కదా, గన్నవరం దగ్గర. సో అక్కడికైతే మేము బయలుదేరి వెళ్తున్నాము. ఎండ మామూలుగా లేదు. టైం ఇక్కడ 9 అయ్యింది, కానీ ఎంత ఎండగా ఉందో. మేమైతే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము. నాకు అప్పుడే అయితే ఫుల్ వాటర్ అయిపోతున్నాయి. ఇంకా నేనైతే మధ్యలో ఆగేసి వాటర్ కూడా తాగుతున్నాను. మేమైతే పిల్లల్ని తీసుకురాలేదు, ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి. జర్నీయే ఒక 3 అవర్స్ దాకా ఉంటుంది కదా. సో మేమైతే పిల్లల్ని ఆపేసి నేను మా హస్బెండ్ మాత్రమే వస్తున్నాము. ఇక్కడైతే దారిలో పుచ్చకాయలు అయితే కనిపించాయి. చూడండి, చిన్న చిన్న సైజులో ఉన్నాయి. ఒక్కొక్క కాయ వచ్చి 20 రూపీసేనంట. సో ఎండలు అయితే మామూలుగా లేవు. అందుకే మేమైతే ఒక వాటర్ మిలాన్ కూడా తీసుకుంటున్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్న కాయలు అయినా సరే టేస్ట్ అయితే చాలా స్వీట్గా అనిపించింది. ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే వాటర్ మిలాన్ తింటూ వెళ్తున్నాము. మా అత్తయ్య అయితే నైటే వెళ్ళిపోయింది కంకిపాడు. ఇంకా నేనైతే మా పిల్లల్ని మా అక్క వాళ్ళ దగ్గర ఉంచేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. మ్యాక్సిమం ఒక 3 అవర్స్ అయితే పడుతుంది జర్నీ. రావడానికి ఒక 3 అవర్స్. మామూలుగా ఉండదు ఇంకా ఈరోజైతే. దానికి తోడు ఎండలు అసలు ఎలా ఉన్నాయో. నేనైతే ఇంకా కంకిపాడు అయితే స్టార్ట్ అయిపోయాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇదైతే ఇంకా కంకిపాడు రోడ్డు, ఇంకా గన్నవరంకి వెళ్ళే రోడ్డు అనమాట. మొత్తం పొలాలు బాగుంది. ఇంకా ఫ్రంట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ మేనత్త వెళ్తున్నారు. నేను మా హస్బెండ్ అత్తయ్య వాళ్ళు అయితే ఆటోలో వస్తున్నారు. ఇక్కడైతే నేను కండి తీసుకుంటున్నాను. ఇంకా కండి తింటూ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. జర్నీలో ఏదో ఒకటి తింటూ వెళ్తూ ఉండంటే బోర్ అయితే కొట్టదు. ఇక్కడైతే చూడండి, గన్నవరానికి ఎంటర్ అవుతున్నాము. ఇంకా మా ముందున్న వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ మేనత్త మేనమామ. చూసారు కదా, గన్నవరం అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ టైం అయితే 11 అయిపోతుంది. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు, మా అత్త వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఆటోలో అయితే వెనకాల వస్తున్నారు. మేమైతే ముందు బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడైతే మనకు ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇంకా మా పిల్లల్ని అయితే నేను ఇంటికాడ వదిలేసి వచ్చేసాను. అక్క వాళ్ళ ఇంటి దగ్గర అల్లరి చేయకండి అని చెప్పి మరీ వచ్చాను. ఏం చేస్తున్నారో ఏంటో. ఇదైతే మనకి ఎయిర్పోర్టు. అది అక్కడ విమానం వెళ్తుంది, చూస్తున్నారా, కనిపిస్తుంది. ఇంకా అయితే మేము మా స్వీటీ కోసం మేమైతే ఒక గోల్డ్ రింగ్ తీసుకున్నాము. అత్తయ్య అయితే పట్టీలు, అలాగే వెండి గిన్నె, వెండి గ్లాసు అవి కూడా తీసుకుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం కదా. అక్కడ పెద్దవుటిపల్లిలో వాళ్ళు కంకిపాడు వాళ్ళ చుట్టాలు మొత్తం కూడా అన్నప్రసన్నం అనేది అక్కడే జరిగించుకుంటారంట. సో అక్కడికి వెళ్తున్నాము. మా పిల్లలకైతే మేము గొన్నెదల చర్చిలో అయితే ఈ అన్నప్రసన్నం అనేది జరిపించాము. కానీ మా ఆడబడుచు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా అవుటపల్లిలోనే అక్కడే జరిగించుకుంటారంట. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఎంటర్ అవుతున్నాము అవుటపల్లి దగ్గరికి. ఈ అవుటపల్లి అనేది తంబి జోసెఫ్ గారిది, వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఈ టెంపుల్ లాంటిది అనేది నిర్మించారు. నేను అక్కడ వెళ్ళి అసలు ఆ సిస్టర్స్ని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు తంబి జోసెఫ్ గారు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి అని చెప్పి నేను మొత్తం కనుక్కుందామని అనుకుంటున్నాను. అక్కడ సిస్టర్స్ కనుక అవైలబుల్గా ఉంటే నేను వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సో చూడండి, ఇక్కడైతే ఎంటర్ అయిపోయాం కదా. ఇంకా చాలా పెద్ద ప్లేసే ఉంది, చాలా బాగుంది. ఏరియా మొత్తం కూడా పీస్ఫుల్గా ఉంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి బైక్ అయితే పార్క్ చేసేసి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ఆ తంబి జోసెఫ్ గారు ఇక్కడే చనిపోయారంట. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. సో చాలామంది వస్తారు, అక్కడ ప్రేయర్ చేసుకుంటారు, వెళ్తారు. అసలు ఏంటా అని చెప్పి ఒకసారి నేను మొత్తం కనుక్కున్నాను ఒక సిస్టర్ దగ్గర, చెప్తాను మీకు. ఇంకా మేమైతే ముందే రీచ్ అయిపోయాం. వెనకాల
రేష్మ వాళ్ళందరూ వస్తున్నారు. మేము వచ్చేసరికి ఇంకా ఫుడ్ కానీ ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఒక వంట మనిషిని తీసుకొచ్చి ఆల్రెడీ మా వంశీ అన్నయ్య ఇక్కడ వంట చేయిస్తున్నాడు. ఇక్కడైతే చర్చ్ ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను. ఇక్కడ తంబి జోసెఫ్ గారు కేరళలో పుట్టారట. సో ఆయన ఏంటంటే వాళ్ళ అమ్మ చిన్న వయసులోనే చనిపోయిందంట. సో వాళ్ళ డాడీ అయితే ఇంకొక పెళ్లి చేసుకున్నారంట. ఆవిడ సరిగ్గా ఈ జోసెఫ్ గారిని చూసేది కాదంట. ఇంకా ఆయన అయితే ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. అప్పుడు ఒక ఫాదర్ అయితే ఆయనకి పరిచయం అయ్యాడు. ఆ ఫాదర్ దగ్గరే కొన్నాళ్ళు ఉన్నారంట. అసలు వాళ్ళు చేసేది ఏంటి మొత్తం జీసస్ గురించి తెలుసుకోవడం అవన్నీ కూడా ఆయన మొదలుపెట్టాడు చిన్న వయసులోనే. ఆయన కేరళ, తమిళనాడు ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా కొద్ది వయసు వచ్చిన తర్వాత క్రీస్తు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారంట. ఈ చర్చి ఇక్కడ ఆయన పెద్దవుటిపల్లికి కూడా వచ్చారు. అటు సైడ్ మొత్తం తిరిగి ట్రైబల్ ఏరియాస్కి కూడా వెళ్ళి జీసస్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారంట. దాని తర్వాత 1939 అనుకుంటా, నేను ఇక్కడ ఒక సిస్టర్ని అయితే అడిగాను. ఆవిడ నాకు మొత్తం వివరించి చెప్పింది. 1939లోనే ఈయన అవుటిపల్లి వచ్చారంట. ఇక్కడ బోయపాటి బసవయ్య సీతారామమ్మ ఒక హిందూ కుటుంబం, వాళ్ళ ఇంట్లో ఈయన ఉండేవారంట. ఉండి అక్కడ ఇంకా జీసస్ గురించి చెప్పడం అలా చేయడం వల్ల ఫ్యామిలీ కూడా బాప్తిసం తీసుకుని రక్షింపబడిందంట. వాళ్ళకి ఈ తంబి గారు అంటే చాలా ఇష్టం అంట. ఈయన చుట్టుపక్కల గ్రామంలోకి కాలినడకతోనే వెళ్ళి జీసస్ గురించి చెప్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించాడంట. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. ఇంకా ఈయన ఏంటంటే చాలా మంచివాడు. అలాగే పేదలంటే చాలా ఇష్టం అంట. ఎవరికైనా ఫుడ్ లేకపోయినా కూడా వెంటనే తనే అప్పటికప్పుడు వండేసి పేదవాళ్ళకి పెట్టడం అలా చేసేవాళ్ళంట. దేవుని మాటలు చెప్తూ దేవుని వైపు నడిపిస్తూ ఉండేవాళ్ళంట. ఈయనైతే అనేక రాష్ట్రాలు తిరిగి ఇక మన ఏపీలో అవుటుపల్లికి అయితే వచ్చి ఇక్కడ ఒక 6 years అయితే ఉన్నారు. అవుటుపల్లి చుట్టూ ఉన్న గ్రామాలు కేసరపల్లి, ఉంగుటూరు ఇంకా చాలా అయితే ఊరు పేర్లు చెప్పారు. అక్కడ కూడా వెళ్ళి ఆయన క్రీస్తు సువార్త చెప్తూ ఉండేవాళ్ళంట. అయితే ఈయన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండేవాడు. ఈ తంబి జోసెఫ్ గారికి తన మరణం తనకి ముందే తెలిసిందంట. ఇంకా క్రిస్మస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ December 26న నేను త్వరలో చనిపోతున్నాను అని చెప్పి ఒక డేటు ఒక టైం కూడా ప్రకటించారంట. కరెక్ట్గా మళ్ళీ అదే టయానికి ఆయన చనిపోయారంట. ఇదే నా జీవితంలో లాస్ట్ క్రిస్మస్, ఇక నేను ఉండను అని చెప్పారంట. అదే టయానికి అదే డేట్కి అదే టైంకి కూడా అతను మరణించారంట. ఇంకా ఆ బోయపాటి బసవయ్య సీతారామమ్మ గారు ఈయనంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళైతే ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారంట. సో ఆయన గుర్తుగా ఈ అవుటపల్లిలో ఆయన ఎక్కడైతే జీవించారో అదే ప్లేస్లో సమాధి కూడా ఏర్పాటు చేశారంట. ఇంకా రాను రాను ఏంటంటే ఇది ఒక విజిటింగ్ ప్లేస్లా మారిపోయింది. వీకెండ్స్ అయితే చాలామంది వస్తున్నారంట. అలాగే ఇక్కడ అన్నప్రసన్నం అవి కూడా జరుపుకుంటున్నారంట. నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక సిస్టర్ని అడిగి తెలుసుకున్నాను. తర్వాత ఆయనని చనిపోయిన తర్వాత దైవ సేవకులుగా కూడా ప్రకటించారంట. చనిపోయిన నీతిమంతులని తలుచుకొనుట ఆశీర్వాదకరం అని చెప్పి బైబిల్లో కూడా ఉంది. సో అలా అన్నమాట. ఇక్కడ ఈయన సమాధి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మీలాగా మేము కూడా ఉండాలి, కోపం ద్వేషం మాలో ఏం లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ జీసస్కి ప్రేయర్ చేసుకుంటూ ఆ తంబి జోసెఫ్ గారిని తలుచుకుంటూ ఉంటారంట. అదే ఇక ఈ అవుటుపల్లి స్టోరీ. ఇంకా చర్చి మొత్తం ఒకసారి తిరిగేసి ఇంకా ఇక్కడ నేనైతే కీచైన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి అని చెప్పి కొనుక్కుంటాకైతే వచ్చాను. మా హస్బెండ్ అయితే బైక్ కీచైన్ కొనుక్కున్నాడు. ఇక్కడ నేను మా రేష్మకి చెరొక కీచైన్ అయితే కొన్నాను. ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మా అన్నయ్య నేను వీడియో చూపిస్తున్నానని చెప్పి ఫేస్ కవర్ చేసుకుంటున్నాడు. మా ఆడపడుచుకి నేను తీసుకున్న గిఫ్ట్ అయితే ఇచ్చాను. చాలా క్యూట్గా ఉందని చెప్పి అంటుంది. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. ఇంకా పిల్లకైతే పరవన్నం అనేది ఇంటికాడే వండుకొని తీసుకొచ్చారంట. ఆ పిల్లకైతే ఇప్పుడు అన్నప్రసన్నం చేయించాలి. చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రిలేటివ్స్ అనమాట. ఇంకా టైం అయితే 1:82 అయిపోయింది. ఇంకా ఆకలేసి మేమైతే బొబ్బట్లు తింటున్నాము. ఇక్కడ మా రేష్మ వచ్చేసి పిల్లకి డ్రెస్ చేంజ్ చేయించాలి అంటుంది. ఇక్కడ వాళ్ళ మేనమామ మాట్లాడుతుంటే మా స్వీటీ అయితే మా హస్బెండ్ ఇంక చూసి నవ్వుతూ ఉంది. ఇక్కడ గన్నవరం పక్కనే ఉన్నాం కదా, ఏరోప్లేన్స్ అనేవి ఎన్ని వెళ్ళినాయో అసలు. ఇదైతే బాగా దగ్గరగా వెళ్తుందని చెప్పి వీడియో తీశాను. ఇప్పటికీ నేను ఒక 2-3 ఏరోప్లేన్స్ అయితే చూశాను, వెంటనే వెళ్తున్నాయి.
ఇక్కడైతే నేను చింతకాయ అడిగానని చెప్పి మా హస్బెండ్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కించి చింతకాయలు అయితే కోసారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా స్వీటీకి ఇప్పుడే గుండు కూడా చేయిద్దామని అనుకున్నారు. మళ్ళీ 1 ఇయర్కి అయితే బర్త్డేకి జుట్టు ఏమి ఉండదు, ఫొటోస్కి బాగోదని చెప్పి వాళ్ళు 6 మంత్స్కే ఇలా గుండు చేయిద్దామని ప్లాన్ చేసుకున్నారంట. ఇక్కడైతే ఆ గుండు చేసే అబ్బాయి ఫస్ట్ మేనమామ ఎవరు తను వచ్చి పిల్లని ఒళ్ళో కూర్చోపెట్టుకుని గుండు చేయించాలి అని చెప్తున్నారు. ఇంకా అలాగే వాళ్ళ ఆచారాలు చూడండి అసలు. మళ్ళీ ఒక 250 అయితే తీసుకుని పిల్లకి 3 సార్లు తిప్పి నా చేతిలో పెట్టాలి అని అడుగుతున్నారు. వీళ్ళ వ్యాపారమే బాగున్నట్టుంది. రోజుకి 4 గుళ్ళు చేయిస్తే చాలు 1000 రూపాయలు వాళ్ళ చేతిలో పడిపోతాయి. ఇంకా మా స్వీటీ అయితే మా హస్బెండ్ అంక ఏం చేస్తున్నాడు మావయ్య అని చెప్పి చూస్తుంది. ఇంకా మా చిన్న స్వీటీకి అయితే గుండె అయిపోతుంది ఇప్పుడు. ఇంకా ఎక్కడైతే తను తల కదిపి మళ్ళీ ఒకవేళ గుచ్చుకునిద్దేమని చెప్పి మా అన్నయ్య అంటే వాళ్ళ డాడీ ఎదురుగా కూర్చుని మాటలు చెప్తూ ఉంటున్నాడు. ఎంత క్యూట్గా గుండు చేయించుకుందో, అస్సలు అడవలేదు, చక్కగా నవ్వుకుంటుంది. మా హస్బెండ్కి మాత్రం చెమటలు మామూలుగా పట్టలేదు. చిన్నపిల్ల కదా, కదిపితే ఎక్కడ తనకి తెగుతుందోనని చెప్పి మా హస్బెండ్ బాగా టెన్షన్ పడిపోయాడు. చూడండి అస్సలు కదపకుండా ఎంత క్యూట్గా చేయించుకుంటుందో. అందరూ నవ్వారు మా స్వీటీని చూసి. ఇంకా మా అన్నయ్య అయితే పక్కనే ఉండి వాళ్ళ అమ్మాయితో మాటలు చెప్తూ గుండె గీయిస్తున్నారు. మంచిగా కోఆపరేట్ చేసింది. ఇక గుండె అయితే అయిపోయింది. ఇక్కడైతే మా హస్బెండ్ని మా స్వీటీని కలిపి ఫోటోలు తీస్తున్నారు వాళ్ళు. ఒక కెమెరామ్యాన్ మాట్లాడుకున్నారు. ఒక మెమరీగా ఉండడానికి ఫోటోలు అయితే తీస్తున్నారు. చూడండి మా స్వీటీ ఎంత క్యూట్గా ఉందో. ఇంకా సిస్టర్ని తీసుకొచ్చారు. ఇంకా ఈవిడే అనమాట నాకు స్టోరీ అయితే చెప్పింది. ఇంకా మా చిన్న స్వీటీకి ప్రేయర్ చేస్తుంది. ఫస్ట్ టైం కదా, ఫుడ్ తింటుంది కదా, ప్రేయర్ చేసి ఫస్ట్ ఆవిడే పెట్టిందనమాట పరవన్నం అనేది. ఇంకా ఒక్కొక్కరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. చూసారు కదా, ఇంకా సిస్టర్తో కూడా ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ ఏంటంటే అదే అన్నప్రసన్నం రోజున పిల్లకి ఎదురుగా ఒకటి పెట్టి ఒక గేమ్ లాగా ఆడిస్తారు కదా. ఇదేంటంటే ఏది పట్టుకుంటే అది ఫ్యూచర్లో అది అయిపోతారని కాదు, జస్ట్ ఏంటంటే వాళ్ళకి అప్పుడే పాకడం వస్తుంది కదా, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అలాగే ఒక గేమ్ లాగా కండక్ట్ చేశారు. మా స్వీటీ అయితే వెండి వస్తువులు అయితే పట్టుకుంది. ఇంకా పాకడం రావట్లేదు. వాళ్ళ డాడీ అయితే కాళ్ళు పట్టుకుని పుష్ చేయిస్తుంటే కొద్ది కొద్దిగా పాకుతుంది. అందరం ఎంజాయ్ చేసాము. ఇవే మనకి క్యూట్ మెమరీస్ కదా. వాళ్ళు పాకినప్పుడు నడిచినప్పుడు మనమైతే చక్కగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈవిడైతే వాళ్ళ నానమ్మ మా స్వీటీకి గోల్డ్ చైన్ అయితే వేసింది. ఇంకా ఒక్కొక్కరు ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే తీసుకున్న రింగుని మా స్వీటీ చేతికి పెడుతున్నాడు. చూడండి వాళ్ళ మావయ్యకి ఎలా చూస్తుందో. ఇక్కడైతే ఫుడ్ తినిపిస్తున్నాడు. ఫస్ట్ టైం కదా, చిన్న చిన్న మెతుకులు ఉంటాయి కదా, పాపం తను తినలేకపోతుంది. మేము జస్ట్ ఉన్నే స్పూన్ అలా నోట్లో పెట్టాము. ఇంకా ఇలా అయితే అన్నప్రసన్నం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం కూడా అక్కడే భోజనాలు వండించారని చెప్పాను కదా, మంచిగా ఫుడ్ తినేసేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయలుదేరేసాము. ఇక్కడే టైము 5 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 7 ఆల్మోస్ట్ అయిపోతుంది. మా పిల్లల్ని ఇంటికాడ వదిలేసి వచ్చాను కదా, వాళ్ళైతే మమ్మీ మాకు జున్ను బాసుంది స్వీట్స్ కావాలని కంపల్సరీ చెప్పారు. పాపం మేమిద్దరం వచ్చేస్తుంటే వాళ్ళు అలానే చూస్తున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే మర్చిపోకుండా ఈ జున్ను బాసుంది అయితే తీసుకుని ఇంకా ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. ఓకేనా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.